ఈ రోజు వీడియోలో క్యాస్ట్ ఐరన్ సీజనింగ్ గురించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ టైం లంచ్ బాక్స్ రెసిపీ చేశాను కదండి, కొత్తిమీర రైస్ అనుకుంటా. సో ఆ రెసిపీ చేసినప్పుడు ఎక్కువగా కామెంట్స్ వచ్చింది దాని గురించే. సో క్యాస్ట్ ఐరన్ సీజనింగ్ చెప్పండి అక్క, అండ్ రెగ్యులర్గా మనం యూస్ చేసుకోవడానికి ఏమైనా టిప్స్ ఉంటే షేర్ చేయండి అని చెప్పేసి నన్ను కామెంట్స్లో అడిగారు కదా. సో ఈ రోజు అయితే ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఓన్లీ క్యాస్ట్ ఐరన్ సీజనింగే కాకుండా రస్ట్ పడితే వాటిని క్లీన్ చేసి ఎలా వాడుకోవచ్చు, అండ్ ఐరన్లో వండేటప్పుడు ఎక్కువగా కర్రీస్కి బ్లాక్నెస్ అనేది వస్తూ ఉంటుంది కదా. సో అలా బ్లాక్ రెసిడ్యూ రాకుండా ఏం చేయాలి, రెగ్యులర్ బేసిస్ మీద ఈ క్యాస్ట్ ఐరన్ని యూస్ చేసుకునే పని అయితే మనం ఎలాంటి టిప్స్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సీజనింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మనం ఏ క్యాస్ట్ ఐరన్ ఐటమ్ని అయితే సీజనింగ్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని స్టవ్ మీద పెట్టండి. స్టవ్ మీద పెట్టి ఇందులో వాటర్ వేసి ఫస్ట్ బాయిల్ చేసుకోవాలన్నమాట. 2 to 3 minutes అండి, మ్యాక్సిమం 5 minutes, అంతకు మించి ఎక్కువసేపు ఏం పట్టదు బాయిల్ అవ్వడానికి. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ నీళ్ళల్లోంచి పొగలు వస్తున్నాయి కదండి. సో ఇలా వస్తే చాలన్నమాట, ఇంతకన్నా ఎక్కువ మరిగించాల్సిన పని లేదు. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి దీన్ని పక్కకు తీసుకుని ఈ నీళ్లు వంచేసేయండి. నీళ్ళన్నీ కూడా పక్కకి వంచేసాక ఈ స్కిల్లెట్స్ని కొంచెం చల్లారనివ్వాలి. అంటే మనం వెంటనే చేత్తో పట్టుకుంటే కాలిపోతాయి కాబట్టి ఇది చల్లారాక మనకి పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇక స్క్రబ్ చేసుకుని క్లీన్ చేసేసుకోవచ్చు. జనరల్గా మనం బాణళ్ళు దేంతో అయితే క్లీన్ చేసుకుంటామో లిక్విడ్తో కానీ లేదంటే సోప్తో కానీ నీట్గా వాష్ చేసేసుకోవటమే. గట్టిగా రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలి. అవుట్ సైడ్ ఎడ్జెస్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కంపల్సరీగా. సో ఇలా మీరు బాగా గట్టిగా రబ్ చేస్తూ క్లీన్ చేస్తే ఏంటంటే మొత్తం దీనికి వచ్చే బ్లాక్నెస్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుని దాంతో శుభ్రంగా తుడిచేసుకోవాలండి. అసలు తడి అనేది లేకుండా తుడుచుకోవాలన్నమాట. ఇలా తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఎక్స్ట్రా చెమ్మ మాయిశ్చర్ అంతా కూడా పోయేంత వరకు స్టవ్ మీద మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పెనాన్ని మళ్ళీ తిరిగి హీట్ చేయాలన్నమాట. వన్స్ ప్యాన్లో ఉండే చెమ్మంతా కూడా పోయిన తర్వాత ఇందులోకి ఏ వెజిటబుల్ ఆయిల్ అయినా వేసి గ్రీస్ చేయాలి. నేనైతే ఇండస్ వ్యాలీలో తీసుకున్న సీజనింగ్ ఆయిల్ అయితే వాడుతున్నాను. ఆయిల్ని అన్ని వైపులా కూడా అప్లై చేసుకోవాలి, బయట లోపల అండ్ ఈ ఎడ్జెస్లో కూడా నీట్గా అప్లై చేసేసేయాలన్నమాట. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టి పొగలు వచ్చేంత వరకు కూడా అలా వదిలేసేయండి. కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేయించడం వల్ల ఎక్స్ట్రా బ్లాక్నెస్ అంతా కూడా ఉల్లిపాయలతో సపరేట్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు చూసినట్లయితే ఉల్లిపాయలు పెద్దగా బ్లాక్గా అవ్వలేదు, గోల్డెన్ షేడ్లోకి టర్న్ అవుతున్నాయి, చూసారా? అంటే దీంట్లో బ్లాక్నెస్ అనేది లేదనమాట. వెల్ సీజన్డ్ క్యాస్ట్ ఐరన్ అని అర్థం. ఇలా కొద్దిసేపు వేయించేసిన తర్వాత ఈ ఉల్లి ముక్కలన్నిటిని కూడా సపరేట్ చేసేసేయండి. ఈ ప్యాన్ ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆపేసేసి పక్కకు దించండి. ఇప్పుడు ఈ ప్యాన్ ని లైట్ గా తుడిచేసుకుని లోపల పెట్టేసుకోవటమే. డస్ట్ లేకుండా ఉండే చోట పెట్టుకుంటే కనుక మీరు మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని లేదు, బయటికి తీసి వెంటనే వాడుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంట్లో యూస్ చేస్తున్న క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ అవి రస్ట్ పెట్టున్నాయనుకోండి, వాటిని మళ్ళీ తిరిగి వాడలేమా, పడేయాలా అని డౌట్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ టిప్ మీకు బాగా హెల్ప్ అవుతుందండి. ఒక బౌల్తో వాటర్, ఒక బౌల్తో వెనిగర్, రెండు కూడా ఈక్వల్గా తీసుకోవాలి. ఈ రెండింటిని కూడా మిక్స్ చేసి ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకోండి. ఇలా స్ప్రే బాటిల్లోకి తీసుకుని దేనికైతే బాగా రస్ట్ పట్టిందని అనుకుంటున్నారో సో ఆ ప్యాన్ మీద ఇలా వాటర్ అండ్ వెనిగర్ మిక్స్ చేసిన లిక్విడ్ ని స్ప్రే చేయాలి. స్ప్రే చేసిన తర్వాత 10-15 నిమిషాల పాటు అలా వదిలేసేయాలండి. 15 minutes తర్వాత ప్యాన్ ని క్లీన్ చేసేసుకోవాలి. లిక్విడ్ డిటర్జెంట్ తో గానీ లేదా సోప్ వాటర్ తో గానీ బాగా క్లీన్ చేసేసుకుని డ్రై చేసుకుని ఇంతకుముందు మనం క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ ఎలా అయితే ఫస్ట్ స్టెప్లో ఎలాగైతే సీజనింగ్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్ని కంటిన్యూ చేసేటమే. అయితే మీకు రస్టింగ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉందనుకోండి, ఇలాంటి సాఫ్ట్ స్క్రబ్బర్తో క్లీన్ చేయడం కష్టం కాబట్టి కొద్దిగా హార్డ్గా ఉండే స్క్రబ్బర్ తీసుకోవాలి. అంటే స్టీల్ స్క్రబ్బర్ లాంటివి ఉంటూ ఉంటాయి కదా, సో అలాంటి వాటితో అయితే ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట. మీకు ఒకవేళ ఇలా ప్యాన్లో ఆనియన్స్ వేసి ఫ్రై చేసేటప్పుడు బాగా బ్లాక్నెస్ వస్తుంది అనుకోండి, లేదా మీరు సీజన్ చేసినా కూడా వంట చేసేటప్పుడు ఆ కర్రీలోకి బ్లాక్నెస్ అనేది కనిపిస్తుంది అనుకోండి, ఈ హ్యాక్ని ట్రై చేయొచ్చు. ఈ టిప్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. అదేంటి అంటే ప్యాన్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అండ్ సాల్ట్తో పాటుగా కొద్దిగా ఆయిల్ కూడా వేయాలి. ఇప్పుడు ఈ సాల్ట్ని ఆయిల్ని కూడా ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేయండి. ఇలా అప్లై చేసేసి కనీసం ఒక 1 hour లేదా 2 hours పాటు అలా వదిలేసేయండి. 1 hour తర్వాత ఈ ప్యాన్ని మళ్ళీ తిరిగి వాష్ చేసేసుకోవాలి. లిక్విడ్ సోప్తో నీట్గా వాష్ చేసేసి ఒక పొడి క్లాత్ తీసుకుని తడి లేకుండా బాగా తుడిచేసేయండి. తుడిచేసి కొద్దిగా ఎండలో పెట్టుకోవటమో లేదా స్టవ్ మీద పెట్టి దీని మీద ఉండే చెమ్మంతా కూడా పోయిన తర్వాత ఆయిల్ అప్లై చేసేసుకుని తిరిగి మళ్ళీ వాడుకోవచ్చు లేదా లోపల స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం
కొత్తగా తెచ్చుకున్న క్యాస్ట్ ఐరన్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూసాము. అండ్ రస్ట్ పడితే ఓల్డ్ క్యాస్ట్ ఐరన్ కానీ లేదా ఐరన్ ఐటమ్స్ కానీ రస్ట్ పట్టేస్తే దాన్ని మళ్ళీ తిరిగి ఎలా వాడుకోవచ్చో చూసాము. అండ్ మీరు కొత్తగా కొన్న క్యాస్ట్ ఐరన్ ఐటమ్ కానీ లేదంటే ఐరన్ ఐటెంలో కానీ ఫుడ్ వండేటప్పుడు బ్లాక్ రెసిడ్యూ అనేది ఎక్కువగా వస్తూ ఉంటే దానికి రెమెడీ ఏంటో కూడా చూసాం కదా. యూజువల్గా నేను ఇంట్లో ఎక్కువగా ఐరన్ ఐటమ్సే వాడుతున్నానండి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి. ఎందుకంటే ఎక్స్ట్రా ఐరన్ మనం బయట నుంచి కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం ఉండదు. మన బాడీకి కావాల్సిన ఐరన్ అనేది ఇందులో వండే వంటతో పాటుగా మన బాడీకి వచ్చేస్తుంది. సో అందుకని రెగ్యులర్గా ఈ వంట పాత్రలే నేనైతే వాడుతున్నాను. సో నేను రెగ్యులర్గా ఎలా నా ఐరన్ క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ అనేవి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాను, వాటికి నేను యూజ్ చేసే టిప్స్ ఏంటి అంటే సేమ్ ఇంతేనండి. అంటే ఎక్కువగా మన వాటర్లో సోక్ చేయకూడదు ఈ ఐరన్ ఐటమ్స్ని. వంట చేసిన తర్వాత వెంటనే మనం చేసే రెసిపీ ఏదైతే ఉంటుందో, ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ని పక్కకు తీసేసుకోవాలి వెంటనే. సో తీసేసేసి ఇమీడియట్గా మీరు వాష్ చేసుకోగలిగితే వాష్ చేసేసుకోండి. మేడ్ వచ్చే వరకు ఉండాలి అనుకుంటే కనుక బయట నార్మల్గా బయట పెట్టేసేయండి. తను వచ్చిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుని స్క్రబ్బర్తో క్లీన్ చేసేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. అండ్ క్లీన్ చేసిన తర్వాత కూడా అలా వదిలేసేయకూడదు. ఒక కొంచెం పొడిగా ఉండే క్లాత్ని తీసుకుని ఆ పొడిగుడ్డతో బాగా తుడిచేసేసి చెమ్మ లేకుండా తుడిచేసేయండి. తుడిచేసిన తర్వాత ఎండలో పెట్టేసుకోండి. ఇంకా మళ్ళీ స్టవ్ మీద పెట్టి గ్యాస్ వేస్ట్ చేసుకోవడం ఇవన్నీ అవసరం లేదు. సో తుడిచేసిన తర్వాత ఎండలో పెట్టేస్తే ఎక్స్ట్రా మాయిశ్చర్ కానీ వాటర్ కానీ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. ఎండ మీకు రాదు అనుకుంటే కనుక జస్ట్ క్లాత్తో తుడిచేసేసి బయట అలా ఆరపెట్టేసేయండి కొద్దిసేపు. ఆ తర్వాత మీరు కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుని లోపల పెట్టేసుకోవచ్చు. ఈ క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే కనుక అవి నాన్ స్టిక్లా తయారవుతాయి. మీరు యూస్ చేస్తూ ఉంటే అవి కొంచెం అరిగి మంచిగా ఓల్డ్ వెజల్స్ కింద తయారైపోతాయి అనమాట. సో అప్పుడు మీకు ఇంత మెయింటెనెన్స్ కూడా ఉండదు. ఇప్పుడు మీరు చేసే ఆ చిన్న చిన్న మెయింటెనెన్స్ కూడా చేయాల్సిన పని లేదు. ఈ చిన్న విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలండి, రెగ్యులర్ బేసిస్ మీద మనం ఈ క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ అయితే వాడుకోవచ్చు. సో ఎవరైతే క్యాస్ట్ ఐరన్ని ప్రిఫర్ చేస్తారో, ఎవరైతే క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ని ఇంట్లో తమ వంటలు తయారు చేసుకోవడానికి యూస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ హ్యాక్స్ బాగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.